హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇండిపెండెంట్గా ఆలోచించడం, కాన్ఫిడెంట్గా మాట్లాడడం, ఈ రెండు లక్షణాలు ఉన్నవాళ్ళు కొన్నిసార్లు రెబల్స్లా కనిపిస్తారు. ఇలాంటి వాళ్ళు కొంతమందికి నచ్చుతారు, కొంతమందికి నచ్చరు. అయితే ఈ రెబల్ అండ్ ఇండిపెండెంట్ మెన్ ప్రపంచంలో ఎంతో మంది గొప్ప వ్యక్తులకి ఎగ్జాంపుల్స్. సోషల్ సైకాలజీలో వీళ్ళని సిగ్మా మేల్స్ అని పిలుస్తారు. ఈ సిగ్మా మేల్స్ గుంపులో గోవిందం బ్యాచ్ కాదు. నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది కదా, సిగ్మా మేల్స్ యాటిట్యూడ్ కూడా అలాగే ఉంటుంది. వాళ్ళకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటీని, డిఫరెంట్ పాత్ని క్రియేట్ చేసుకుంటారు. సిగ్మా మేల్స్లో ఉండే ఈ కాన్ఫిడెన్స్ అండ్ డిఫరెన్స్ వల్ల వీళ్ళ చుట్టూతో ఉన్న జనాలు, ముఖ్యంగా స్త్రీలు, బాగా ఆకర్షితులవుతారు. సిగ్మా మేల్స్ అంటే ఎలాగోలా బ్రతికేద్దాం అనుకునే వాళ్ళు కాదు. చూడ్డానికి సైలెంట్గా ఉన్నా సరే ఒక లక్ష్యంతో ముందుకెళ్తూ ఎంచుకున్న రంగాన్ని ఏలే పవర్ ఉన్న వాడే సిగ్మా మేల్. సో ఫ్రెండ్స్, అమ్మాయిలు, చిన్న పెద్ద అందరూ అడ్మైర్ చేసే సిగ్మా మేల్స్లో ఉండే 9 క్వాలిటీస్ని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీటిని వాడుకుని మీలో ఉన్న ఆ సిగ్మా పవర్ని అన్లాక్ చేద్దాం. సోషల్ లైఫ్లో సక్సెస్ అవుదాం. లెట్స్ స్టార్ట్. ముందుగా, దే ఆర్ రేర్. మనిషి అనేవాడు ఒక సోషల్ యానిమల్. సమాజపు కట్టుబాట్లు, పద్ధతులు పాటిస్తూ బ్రతకాలి అని అనుకునేవాడు. కానీ సిగ్మా మేల్ ఇలాంటి బాక్సుల్లో బ్రతకడానికి ఇష్టపడ్డావు. సిగ్మాకి స్పాట్లైట్తో పని లేదు, వేరే వాళ్ళ వ్యాలిడేషన్ అవసరం లేదు. సముద్రపు ఒడ్డున గులకరాలు ఎన్నో ఉంటాయి, కానీ సముద్ర గర్భంలో, లోతుల్లో మాత్రమే ముత్యాలు, రత్నాలు దొరుకుతాయి. అలాంటి అరుదైన జాతే సిగ్మా మేల్. వీళ్ళు మిగిలిన వాళ్ళకంటే యూనిక్గా ఉంటారు, తమని తాము నమ్ముకుంటారు, స్వశక్తిని, స్వతంత్రాన్ని ప్రేమిస్తారు. అలాగే సిగ్మా అనేవాడు డీప్లీ ఇంట్రోస్పెక్టివ్ పర్సన్. అంటే అంతర్ముఖంగా తనని తాను వెతుక్కుంటాడు, లోతుగా ఆలోచిస్తాడు. పక్కనోడిని ఫాలో అవ్వడానికి మాత్రం అస్సలు ఇష్టపడ్డు. ఈ మిస్టీరియస్ అండ్ అన్కన్వెన్షనల్ నేచర్ అందరినీ ఆకర్షిస్తుంది. సొంతంగా, స్వతంత్రంగా, కాన్ఫిడెంట్గా, ధైర్యంగా బ్రతికేవాడే సిగ్మా మేల్. దీనికి మన భారతదేశ చరిత్రలో బెస్ట్ ఎగ్జాంపుల్ భగత్ సింగ్. యాక్చువల్గా భగత్ సింగ్ స్టోరీ నుండి సిగ్మా లెసన్స్ చాలా నేర్చుకోవచ్చు. కుక్కు ఎఫ్ఎంలో ఎంవీఆర్ శాస్త్రి రాసిన భగత్ సింగ్ అనే ఆడియో బుక్లో ఆయన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల్ని చాలా బాగా వివరించారు. ఆయన పోరాట స్ఫూర్తిని, ఇండిపెండెంట్ థింకింగ్ని సిగ్మా మేల్ మైండ్ సెట్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఈ ఆడియో బుక్ వింటుంటే మీకు కూడా చరిత్రలో వెనక్కి వెళ్ళి ఆ పోరాటంలో పాల్గొన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఇదొక్కటే కాదు, ఇంకా ఇలాంటి అద్భుతమైన ఆడియో బుక్స్ కుక్కు ఎఫ్ఎంలో చాలా ఉన్నాయి. అలాగే మన తెలుగు గీక్ సబ్స్క్రైబర్స్కి స్పెషల్గా 7 days ఫ్రీ ట్రయల్ ఆఫర్ ఇస్తున్నారు. 1000కి పైగా ఆడియో బుక్స్ని మీరు ఫ్రీగా వినొచ్చు. సో డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో లింక్ ఉంది. కుక్కు ఎఫ్ఎంని ఇన్స్టాల్ చేసుకోండి, మీ మనసుకు నచ్చింది వినండి. నెక్స్ట్, సిగ్మా రూల్ నెంబర్ 2, బ్రెయిన్ పవర్. మామూలు వాళ్ళతో పోల్చుకుంటే సిగ్మా మేల్స్కు ఉండే బ్రెయిన్ పవర్లో డిఫరెన్స్ ఉంటుంది. వీళ్ళు సమస్యలకి సమాధానాలని స్ట్రాటజిక్గా ఆలోచిస్తారు. వాళ్ళ మైండ్ ఎప్పుడూ ఖాళీగా ఉండదు. అనలైజ్ చేయడం, కొత్తగా క్రియేట్ చేయడం, దీని మీదే వీళ్ళ ధ్యాస ఎక్కువగా ఉంటుంది. ఇలా ఇంటలెక్చువల్గా ఆలోచించడం కూడా ఏదో షో ఆఫ్ కోసం కాదు. లైఫ్లో ఉండే ఛాలెంజ్ని కామ్గా, కూల్గా డీల్ చేయడానికి వీళ్ళు బ్రెయిన్ పవర్నే వాడుకుంటారు. చాలా వరకు ఈ సిగ్మా మేల్స్ ఎమోషన్స్కి లొంగిపోరు, పియర్ ప్రెషర్ని పట్టించుకోరు. లాజిక్ అండ్ రీజన్, ఈ రెండింటి సహాయంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఇలాంటి ఇంటలెక్ట్ అండ్ కాన్ఫిడెన్స్ కాంబినేషన్ని అమ్మాయిలు చాలా బాగా ఇష్టపడతారు. ఈ ప్రపంచంలో చాలామంది ఇన్స్టెంట్గా దొరికే సుఖానికి అలవాటు పడిపోయారు. ఇలాంటి మిడియోక్రిటీలో సిగ్మా మేల్ స్ట్రెంగ్త్కి వాల్యూ ఉంటుంది. అంటే ఆలోచనలో డెప్త్ అండ్ క్లారిటీ మెయింటైన్ చేయడం వల్ల ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఒక థాట్ఫుల్ కాన్వర్జేషన్ ఈ సిగ్మా మేల్స్ చేస్తారు. అందుకే సిగ్మా మేల్తో మాట్లాడటానికి అందరూ ఇష్టపడతారు. నెక్స్ట్, అటెన్షన్ టు స్మాల్ డీటెయిల్స్. అంటే చిన్న చిన్న డీటెయిల్స్ని పట్టించుకోవడం, వాటికి వాల్యూ ఇవ్వడం. ఈ అటెన్షన్ టు డీటెయిల్ అనేది జస్ట్ ఏదో ఆర్గనైజ్డ్గా ఉండడానికి మాత్రమే కాదు, డీటెయిలింగ్లో ఉండే డీప్ ఫిలాసఫీని అర్థం చేసుకోవడం. చిన్న చిన్న డీటెయిల్స్ ఎవరో కానీ పెద్దగా పట్టించుకోరు, కానీ ఎక్సలెన్స్ని అచీవ్ చేయడానికి డీటెయిలింగ్ మేక్స్ ద డిఫరెన్స్. ఇది లైఫ్లో చాలా సిచ్యువేషన్స్కి అప్లై అవుతుంది. సిగ్మా మేల్స్ పర్సనల్ లైఫ్ అయినా, ప్రొఫెషనల్ లైఫ్ అయినా, ప్రతి దాంట్లోనూ అటెన్షన్ టు డీటెయిల్తో డీల్ చేస్తారు. ఈ క్వాలిటీ అందరికీ, అందులోనూ ఆడవారికి బాగా నచ్చుతుంది. ఎందుకంటే రిలేషన్షిప్లో కూడా సిగ్మా మేల్స్ ఒక డీప్ లెవెల్ కేర్ అండ్ అండర్స్టాండింగ్ చూపిస్తారు. సపోజ్ అటెన్షన్ టు డీటెయిల్ అంటే ఎదుటి వ్యక్తి చెప్పేది చెవులతో వినడం మాత్రమే కాదు, మనసుతో అర్థం చేసుకోవడం. చూడడం మాత్రమే కాదు, అబ్జర్వ్ చేయడం. ఇలా చిన్న చిన్న విషయాల్ని అర్థం చేసుకుని అప్రిషియేట్ చేయడం వల్ల ఆడవారికి బాగా నచ్చుతారు. నెక్స్ట్, సెల్ఫ్ సఫిషియన్సీ.
అంటే సొంతంగా తన కాళ్ళ మీద తాను నిలబడే స్వభావం. సిగ్మా మేల్స్ హ్యాపీనెస్ అండ్ సక్సెస్ కోసం ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ మీద ఆధారపడరు. ఇన్నర్ పీస్ అండ్ హ్యాపీనెస్ బయట ప్రపంచంలో కంటే కూడా మనసు లోపలే దొరుకుతుందని నమ్ముతారు. ఇండిపెండెంట్గా ఆలోచించడం ఒక్కటే కాదు, దృఢ సంకల్పంతో ముందుకెళ్తారు. కాబట్టి సిగ్మా మేల్స్ లైఫ్లో ఉండే అప్స్ అండ్ డౌన్స్ని బాగా డీల్ చేయగలుగుతారు. వాళ్ళని వాళ్ళే మోటివేట్ చేసుకుంటారు. ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కూడా వాళ్ళంతటా వాళ్ళే వెతుక్కుంటారు. ఈ ఇన్నర్ స్ట్రెంగ్త్ అండ్ సెల్ఫ్ రిలయన్స్ వల్ల బయట నుండి వచ్చే ప్రెషర్స్, ఒపీనియన్స్ వీళ్ళని ఏమీ చేయలేవు. ఆడవారు ఇలా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండేవారిని ఇంకా ఎక్కువగా ఇష్టపడతారు. రిలేషన్షిప్లో సెల్ఫ్ రిలయంట్గా ఉండే వాళ్ళు సొంతంగా వాళ్ళ లైఫ్ని మేనేజ్ చేసుకోవడం మాత్రమే కాకుండా తమ పార్ట్నర్ గ్రోత్కి కూడా పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు. సో సెల్ఫ్ సఫిషియన్సీ అనేది మెచ్యూరిటీని, మెంటల్ ఇండిపెండెన్స్ని సూచిస్తుంది. అది చాలామందిని అట్రాక్ట్ చేస్తుంది. నెక్స్ట్, దే ఎక్స్ప్రెస్ ఎమోషన్స్. సింపుల్గా చెప్పాలంటే సిగ్మా మేల్స్ తమ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడంలో మాత్రం మాస్టర్స్ అనే చెప్పాలి. వీళ్ళు మాట్లాడే విధానం, కమ్యూనికేషన్ స్టైల్ చాలా సింపుల్గా ఉంటుంది. కానీ చెప్పాలనుకున్న పాయింట్ని సూటిగా, సిన్సియర్గా కన్వే చేస్తారు. వాళ్ళ మాటల్లో డెప్త్ ఉంటుంది. ఆ మాట్లాడే మాటలు కూడా ఏది పడితే అది కాకుండా జాగ్రత్తగా, మీనింగ్ ఉండేలా మాట్లాడతారు. సిగ్మా మేల్స్ ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయరు, కావాల్సినంత మాత్రమే చెప్తారు. ఇది ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం కాదు, వాళ్ళ ఫీలింగ్స్ని పద్ధతిగా ప్రజెంట్ చేయడం. ఉమెన్ ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళని చాలా ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే ఇది ఒక రేర్ క్వాలిటీ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎక్కువ డ్రామా చేయకుండా ఎమోషన్స్ని క్లియర్గా కన్వే చేయడం కూడా ఎదుటి వాళ్ళకి బాగా నచ్చుతుంది. గోరంతను కూడా కొండంతగా చూపించే ఈ ప్రపంచంలో ఇలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ రిఫ్రెషింగ్గా ఉంటుంది. తన ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా బిహేవ్ చేయడం సిగ్మా మేల్స్ స్పెషాలిటీ. స్ట్రాంగ్ బౌండరీస్. సిగ్మా మేల్స్ తమకంటూ కొన్ని బౌండరీస్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ పర్సనల్ స్పేస్ని సూచిస్తుంది. తమకంటూ కొన్ని పరిమితులు ఉండాలని నమ్ముతారు. అలాగే వేరే వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు కూడా ఆ పరిమితుల్ని దాటరు. ఇది లోకానికి దూరంగా ఉండడం కాదు, మనకంటూ పర్సనల్ స్పేస్ని క్రియేట్ చేసుకుని ఎదుటి వారి అభిప్రాయాల్ని గౌరవిస్తూనే మన నిర్ణయాల్ని, పరిమితుల్ని వాళ్లకు తెలియజేయడం. ఇదొక హెల్దీ బ్యాలెన్స్. సింపుల్గా చెప్పాలంటే మన స్పేస్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం, ఈ పర్టికులర్ క్వాలిటీ చాలామంది ఆడవాళ్ళకి నచ్చుతుంది. ఎందుకంటే రిలేషన్షిప్లో ఉన్నప్పుడు సిగ్మా మేల్ ఎదుటి వ్యక్తి పర్సనల్ స్పేస్కి, ప్రిన్సిపల్స్కి వాల్యూ ఇస్తాడు. మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ ఈక్వాలిటీ ఉన్నప్పుడు ఒకరినొకరు హర్ట్ చేసుకోవడం జరగదు. ఇలా బౌండరీస్ని సెట్ చేయడం, మ్యూచువల్ రెస్పెక్ట్తో మెయింటైన్ చేయడం మెచ్యూరిటీకి నిదర్శనం. కాబట్టి మనకంటూ కొన్ని బౌండరీస్ని ఏర్పాటు చేసుకోవాలి, ఎదుటి వాళ్ళు వాటిని గౌరవించేలా చేయాలి. కాన్ఫిడెన్స్ అండ్ హ్యూమిలిటీ. సిగ్మా మేల్స్లో అతి ముఖ్యమైన లక్షణాలు ఈ రెండు. ఇది వీళ్ళని మిగిలిన వారితో వేరు చేస్తుంది, సొంత గుర్తింపుని తీసుకొస్తుంది. కాన్ఫిడెన్స్ విషయంలో సిగ్మా మేల్స్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే బయటికి ప్రదర్శించడానికో లేదా వేరే వాళ్ళ అప్రూవల్ కోసం కాకుండా లోపల సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉంటారు. ఈ హ్యూమిలిటీ అంటే వినయం, సెల్ఫ్ అవేర్నెస్ నుండి వస్తుంది. అలాగే వాళ్ళ లిమిటేషన్స్ గురించి కూడా ఒక రియలిస్టిక్ అసెస్మెంట్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే సిగ్మా మేల్కి తను చేయగలిగిన పని మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది. అలాగే చేయలేని పని ఉంటే తనకి రాదని, తాను చేయలేనని యాక్సెప్ట్ చేస్తాడు. ఈ హానెస్టీ అండ్ హ్యూమిలిటీ ఉమెన్ని అట్రాక్ట్ చేస్తుంది. అంతేకాదు ఒక విషయం మీద సిగ్మా మేల్ కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే ఎదుటి వ్యక్తికి కూడా ఒక నమ్మకం కలుగుతుంది. అలాగే కాన్ఫిడెన్స్తో పాటు వినయంగా వ్యవహరించడం వల్ల వేరే వ్యక్తులని అప్రోచ్ అవ్వడం ఈజీగా ఉంటుంది. సో బీ కాన్ఫిడెంట్ అండ్ బీ హంబుల్. నెక్స్ట్, నాన్ కన్ఫర్మిస్ట్ లైఫ్ స్టైల్. ఇక్కడ నాన్ కన్ఫర్మిస్ట్ అంటే ఒక ఐడియాలజీని, ఫిలాసఫీని ఫాలో అవ్వకుండా ఓపెన్ మైండ్తో ఉండే వ్యక్తి అని అర్థం. సిగ్మా మేల్స్ అందరూ కూడా నాన్ కన్ఫర్మిస్ట్ ఈ మైండ్ సెట్తోనే ఉంటారు. సొసైటల్ నార్మ్స్ని, రూల్స్ని పట్టించుకోకుండా సొంతంగా ఆలోచించే వ్యక్తి. దీని అర్థం సొసైటీ మీద రెబల్లా ఉండడం అనే కాదు, తనకంటూ ఒక థాట్ఫుల్ చాయిస్ని క్రియేట్ చేసుకోవడం. కొన్నిసార్లు ఇలా ఇండిపెండెంట్గా ఆలోచించడం వల్ల ఛాలెంజెస్ వస్తాయి. అయినా సరే సిగ్మా మేల్ అనుకున్నదే చేస్తాడు. ఆథెంటిసిటీ అండ్ ఇండివిజువాలిటీకి వాల్యూ ఇస్తారు. నాన్ కన్ఫర్మిస్ట్ లైఫ్ స్టైల్ అంటే చాలా రకాలుగా ఉండొచ్చు. మన ఇండివిజువల్ ఒపీనియన్స్ని భయపడకుండా ఎక్స్ప్రెస్ చేయడం, సమాజపు పోకళ్ళని గుడ్డిగా ఫాలో అవ్వకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా నాన్ కన్ఫర్మిస్ట్ లైఫ్ స్టైల్. అసలు ఎందుకు ఇలాగా నాన్ కన్ఫర్మిస్ట్లా ఉండాలి అని అడిగితే దాని ఆన్సర్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ పర్సనల్ ఫ్రీడమ్. అయితే ఏదో పేరుకి కావాలని అన్నిటినీ వ్యతిరేకించడం కాకుండా ఇండివిజువల్ ఎక్స్ప్రెషన్ని గుర్తించాలి. కెరియర్ చాయిస్ దగ్గర నుండి మన హాబీస్, రిలేషన్షిప్స్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో చేసే ఇంటరాక్షన్స్ అన్నిట్లోనూ నాన్ కన్ఫర్మిస్ట్ మైండ్ సెట్ సిగ్మాలా మారుస్తుంది, మనలోని సిగ్మా పవర్ని అన్లాక్ చేస్తుంది. అందుకే జనరల్గా నాన్ కన్ఫర్మిస్ట్లతో మాట్లాడడం
వాళ్ళతో ఐడియాస్ని షేర్ చేసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా వరకు ఉమెన్ నాన్ కన్ఫర్మిస్ట్లకి అట్రాక్ట్ అవుతారు, ఎందుకంటే రొటీన్ మాబ్ మైండ్ సెట్ నుండి బ్రేక్ తీసుకున్నట్లు వాళ్ళకి అనిపిస్తుంది. వీళ్ళ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ కానీ వీళ్ళకున్న ఎగ్జైటింగ్ థాట్ ప్రాసెస్ కానీ ఒక రిలేషన్షిప్లో ఎప్పటికప్పుడు కూడా ఎనర్జీని తీసుకొస్తూ ఉంటాయి. అండ్ చివరిగా పాజిటివ్ ఎనర్జీ. సిగ్మా మేల్స్లో ఎప్పుడు కూడా ఒక సటిల్ పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తూ ఉంటుంది. దీని అర్థం వీళ్ళు ఆల్వేస్ ఎంతూజియాజంతో ఉంటారని కాదు, జస్ట్ ఒక సింపుల్ పాజిటివ్ ఎనర్జీని మెయింటైన్ చేస్తారు. అది కూడా తెచ్చి పెట్టుకున్నది కాదు, లోపల ఉన్న సంతృప్తి నుండి, ఇన్నర్ బ్యాలెన్స్ నుండి పుట్టింది. పాజిటివ్ ఎనర్జీ అంటే ప్రాబ్లమ్స్ని పక్కన పెట్టడం కాదు, ఎలాంటి సమస్యనైనా ఒక బ్యాలెన్స్డ్ అండ్ కన్స్ట్రక్టివ్ యాటిట్యూడ్తో అనలైజ్ చేయడం. సిగ్మా మేల్స్ యొక్క పాజిటివిటీ గ్రౌండ్ రియాలిటీలో ఉంటుంది. సమస్య ఉన్నా సరే లేదు అంతా బాగానే ఉంది అనే ఫేక్ పాజిటివిటీలా కాకుండా ఆ సమస్యని గుర్తించి సామరస్యంగా కామ్గా సొల్యూషన్ని వెతికి మనం ఎలా డీల్ చేయాలని ఆలోచించడమే సిగ్మా మేల్స్కున్న అసలు పవర్. ఇలాంటి వాళ్ళతో ఉన్నప్పుడు ఉమెన్ సెక్యూర్డ్గా ఫీల్ అవుతారు. నెగిటివిటీ డామినేట్ చేస్తున్న ప్రజెంట్ ప్రపంచంలో ఇలా రియలిస్టిక్ పాజిటివిటీని నమ్మే సిగ్మా మేల్స్ అందరినీ ఆకర్షిస్తారు. సో బీ పాజిటివ్, ఆల్సో బీ రియలిస్టిక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మాట్లాడుకున్న 9 స్ట్రాటజీస్ని అర్థం చేసుకుని అప్లై చేస్తే యూ విల్ బీ అట్రాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్, అండ్ మీలోని ఆ సిగ్మా పవర్ని మీరు అన్లాక్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అందులో ఎలాంటి డౌటే లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ మీకు బాగా నచ్చిన ఒక సిగ్మా మేల్ క్యారెక్టర్ని నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.